మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. గౌరవంగా కార్యక్రమంలో పాల్గొన్న కోకల తిరుపతి పంబాల రామ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కుత్తూరు రాజేష్ గారిని, కుత్తూరు శేఖర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఇంకెవరైనా సీనియర్ నాయకుడిగా కోరుతున్నాము. అనంతుల కప్పల శ్రీకాంత్ అన్న గారిని వేదిక, పిప్పరి రమేష్ గారిని, ముఖ్య అతిథులందరినీ పూలమాల వేసి ఎమ్మెల్యే గారిని పూలమాల అలంకరించవలసిగా కోరుతున్నాము. అదేవిధంగా గోలి సీనన్న గారిని, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం గారిని, కౌన్సిలర్ మిత్రులు, సోదరులు, సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు, మహిళా కౌన్సిలర్ ప్రతి ఒక్కరిని పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. సీనన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. క్షమించాలన్నా. నాయకుల్ని, కాంగ్రెస్ నాయకులు అందరినీ, పెద్దలందరినీ వేదికపైకి రావాల్సిన సార్ ఒక్క నిమిషం. లాంగ్ లివ్ ఇందిరా గాంధీ, లాంగ్ లివ్. इंदिरा गांधी अमर है. వన్నం నాగమ్మ అదే బాలశంకరన్న గారిని, ఇందిరా గాంధీ గారి జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన సత్తు సోదరిమణులు, ముఖ్య నాయకులకు, అదేవిధంగా ఈరోజు కళ్యాణ లక్ష్ముల తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులందరూ కూడా పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందిరాగాంధీ గారు మరి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టి మహిళల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టినటువంటి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి, మాజీ మంత్రి ఇందిరాగాంధీ గారని చెప్పక తప్పదు. ఆనాడు దళితుల కోసం, బలహీన వర్గాల కోసం, ముస్లింల కోసం మరి ఎన్నో దేశంలో కూడా జరుగుతున్నటువంటి ఎన్నో అటువంటి శక్తులను కూడా ఎదుర్కొని ఆనాడు బలహీన వర్గాల కోసం ఈనాడు గాంధీనగర్ మరి ఏర్పడేదంటే ఆనాడు ఇందిరమ్మ పేరు మీదనే దళితులకు, పేదవాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చినటువంటి ఘనత శ్రీమతి ఇందిరా గారికి దక్కింది. మరి హరిజన్, గిరిజన్, ముస్లిం మైనార్టీలందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం బద్ధకంగా అందరికీ కూడా మరి ఫలితాలు అందే విధంగా వారు పనిచేయడం చాలా గొప్ప విషయం. ఆ విధంగా మరి ఈనాడు
వారి యొక్క సేవలు ఇంకా చిరస్థాయిగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా మరి ఆమె జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో పడ ప్రతి ఒక్క మహిళా నాయకురాలు కూడా ఇందిరమ్మను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద इंदिरा गांधी का जन्मदिन है और उसके तहत आज जो चेक जो ये सीएम रिलीफ फंड और शादी मुबारक के चेक बांट रहे हैं। आज का दिन बहुत मुबारक दिन है क्योंकि आज जो जीवन इंदिरा माँ का जन्मदिन है। उन्होंने अक़लियतों को खासकर अक़लियतों के लिए बहुत ही बड़े बड़े काम किए हैं जिसकी वजह से आज मुसलमान यहाँ सर उठा के जी रहे हैं। ऐसा कोई भी वज़ीर आज़म नहीं था जिनसे जो इतने बड़े काम हुए थे। अल्लाह से उनको दुआ है कि उनको रहमत में जगह दे। और जो आज जी हमारे एमएलए साहब ने जो जगह मेहनत करके ला रहे हैं, जगतियाल में इतनी मेहनत कोई एमएलए आज तक नहीं करे और हर वक्त अपने अवाम के खातिर उन्होंने खड़े रहते हैं। और इसीलिए उन्होंने आज कांग्रेस पार्टी से मिलके अपने जगतियाल के अवाम की खिदमत करने के लिए बेड़ा उठाए हैं। उनको मैं बहुत बहुत मुबारक देता हूँ। నేను సంజయ్ అన్న ప్రత్యక్ష రాజకీయాలు వచ్చినప్పటి నుండి సారు వెంటనే ఉంటూ ప్రతిదీ సార్ ఏం చెప్తుంది చేస్తూ అన్ని కార్యక్రమాలకు ఉంటున్నాం. అప్పటి నుండి నేను దాదాపుగా 10 సంవత్సరాల నుండి నేను చూస్తున్నాను. ఏ నియోజకవర్గంలో కూడా లేదు ఈ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్. కేవలం ఈ జిల్లాలో మాత్రం నేనైతే గర్వంగా గల్లెగరేసుకొని చెప్తా, జగిత్యాలను అత్యధికంగా ఈ చెక్కులు పంపిణీ చేస్తున్నది ఏకైక మన సంజయ్ అన్ననే. సంజయ్ అన్నకు ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి అందరూ. ఈరోజు ఇందిరాగాంధీ గారి జయంతి పురస్కరించుకొని ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భారతదేశం మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో అంటే మన ఇందిరాగాంధీ గారే. నేటికి 1966న అప్పుడు మహిళలు ముందడికి వచ్చటానికే వెనక అడుగేసే రోజులలో అప్పుడు ఇందిరాగాంధీ గారు ధైర్యం చూసి అందరూ నేర్చుకోవాల్సిన విషయం. అదేవిధంగా 2019లో మన సంజయ్ అన్న గారి ప్రోత్సాహంతో చాలా మంది మహిళలు జగిత్యాల గడ్డ మీద ఎంతో పదవులు పొందినారని చెప్పి సభముఖంగా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా పార్టీలను కానీ ఎక్కడన్నా కానీ కూడా మహిళలకు సంజయ్ అన్న ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు ఖచ్చితంగా. వేరే ఎక్కడ అయినా కానీ ఏదైనా ఉండొచ్చు కానీ సంజయ్ అన్న దగ్గర మాత్రం మర్యాద మాత్రం బాగుంటుందని చెప్పి అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు కూడా ఒక కార్యక్రమం నిర్వహించిండు సార్. ఎందుకంటే సహబంది భోజనం అని చెప్పి భోజన కార్యక్రమం నిర్వహించిండు. దానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ గారికి. ఓకే, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనారాయణ గారిని మాట్లాడవలసింది. మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగకృష్ణ గారికి, నా తోటి కౌన్సిలర్లకు లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇందిరాగాంధీ గారు ఒక మహిళా ప్రధానిగా అతి శక్తివంతమైన ప్రధానిగా ఉన్నారు. మరి వాళ్ళ కాలంలోనే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మొదలు చేయడం జరిగింది. తన ఒక మంచి పవర్ఫుల్ లీడర్ ఇందిరాగాంధీ గారు. మరి తన ఆశయాలకు అనుగుణంగా కూడా సంజయ్ అన్న గారు ఈరోజు మన జగిత్యాల ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. మరి డబుల్ బెడ్రూమ్ కానీ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మరి సంజయ్ అన్న గారు 4520 డబుల్ బెడ్రూమ్లు గతంలో తెచ్చిర్రు. మరి దాని మౌలిక వసతులకు కూడా కొన్ని డబ్బులు మరి మళ్ళీ ఒక 50 కోట్ల వరకు తక్కువ పడుతున్నాయని చెప్పి మరి ఒక మొదటి విడతగా 20 కోట్లు కూడా సంజయ్ అన్న గారు తేవడం జరిగింది దాని అభివృద్ధి కోసం. దానిలో రోడ్లు కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ మోర్లు కానీ మొదలైన కార్యక్రమాలకు సంజయ్ అన్న గారు తేవడం జరిగింది. సీఎం రిలీఫ్ కూడా ఎక్కడ కూడా లేని విధంగా మన జగిత్యాలనే అతి ఎక్కువగా వస్తున్నాయి. దానికి కారణం మరి మన సంజయ్ అన్న గారు ప్రతి చెక్కులు కూడా ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా తీసుకెళ్ళి అక్కడ ఫార్వర్డ్ చేసి తనే స్వయంగా కూర్చొని మరి తెస్తున్నందుకు వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి కళ్యాణ లక్ష్మి కూడా అన్ని నియోజకవర్గాల కంటే కూడా మనకే ఎక్కువ వస్తున్నాయి. దానికి కారణం సంజయ్ అన్న గారు. మరి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి ఇప్పుడు జగిత్యాలలో కూడా పాత వర్కులన్నీ పెండింగ్ ఉన్న వర్కులలో కూడా మరి గతంలో 7 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్న వర్కులు ప్లస్ ఇప్పుడు ఒక 25 కోట్ల రూపాయలు మళ్ళీ తేవడం జరిగింది. రోడ్లు కానీ డ్రైన్స్ కానీ మొదలైన అన్నిటికీ ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. తన కృషితో మెడికల్ కాలేజీ రావడం జరిగింది. మరి ఇప్పుడు
అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఒకటి కూడా రావడం జరుగుతుంది. దాంతో నిరుద్యోగులకు కూడా ఉపాధి దొరికే అవకాశాలు ఉన్నందున వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ప్రతి భారత పౌరులు ఇందిరాగాంధీ గారిని జ్ఞప్తి చేసుకోవాలని అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం అంటే అది ఒక గాంధీ కుటుంబం అని చెప్పక తప్పదు. వారికి ప్రాణాపాయం ఉందని చెప్పినా కానీ నా చివరి బొట్టు వరకు నేను ఈ దేశం కొరకే ఉంటా అని చెప్పి వాళ్ళ సయాన వాళ్ళ గన్మెల్లే ఆమెను చంపారు. కాబట్టి దాని తర్వాత రాజీవ్ గాంధీ కానీ ఎవరైనా ఈ దేశం కొరకు ప్రాణాలు ఇచ్చారంటే ఒక గాంధీ కుటుంబం చెప్పారు. మరి ఆ రోజు రాజభరణ రద్దు కానీ, బ్యాంకుల జాతీయకరణ కానీ, ఈ భూమి ల్యాండ్ సీలింగ్ కానీ, మరి గరీబ్ హఠావ్ అని 20 సూత్రాల పథకాలని ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఈ భారతదేశం ఈ స్థాయికి ఉందంటే కొద్దిమంది నాయకులు చెప్తారు ఏం చేశారని. స్వాతంత్రం వచ్చినాడు ఒక గుండు సూది కూడా ఇక్కడ తయారయ్యే పరిస్థితి లేదు. ఏ ఊళ్ళో రోడ్డు లేవు, ఏ ఊరికి కరెంట్ లేదు. ఎన్నో సౌకర్యాలు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. మరి ప్రతిపక్షాల వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, చేసిన ఉన్నాను అనుడే మన భారతదేశంలో జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 11 మాసాలైంది. మేము చెప్పినవన్నీ కూడా చేస్తున్నాం. ఒకసారి చేయలేం కదా. ఉచిత బస్సు అయితే కానీ, 200 యూనిట్ల వరకు కరెంట్ కానీ, 500 సిలిండర్ కానీ, ఎన్నో కార్యక్రమాలు. సంజయ్ కుమార్ గారు ఈ పెన్షన్లు కానీ, ఇవి కళ్యాణ లక్ష్మి కానీ, అక్కడ ఎన్నో వందల కొద్ది ఉంటాయి. అక్కడ వారు ఎంబడి పోయి అక్కడ ఉండి జగ్చాలి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ అక్కడ ఎంబడి ఉండి వాళ్ళు శ్రద్ధతోటి తీసుకొని వచ్చుట్లా ఇంత తొందరగా ఇస్తున్నారు. ప్రతి వారం ఒకసారి పంచాయతీ వస్తుంది ఇక్కడ కార్యక్రమాలు. కాబట్టి ఏదైనా అభివృద్ధి చేసేవాళ్ళని మనం గుర్తించాలి. మరి ప్రతిపక్ష నాయకులు వస్తుంటారు, ఏవో చెప్తుంటారు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎన్నో చేయలేదు. 12% రిజర్వేషన్ ఇచ్చిరా, దళితుల్ని సీఎం చేసిరా, 3 ఎకరాలు ఇస్తారు. మేనిఫెస్టోలో పెట్టినంత మాత్రాన సాధ్యాసాధ్యాల మీద టైం ఉంది. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది ఈ ప్రభుత్వానికి. మరి సంజయ్ కుమార్ గారు కూడా అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మద్దతు చేస్తూ ఆయన మద్దతుతోటి నిధులు తీసుకొచ్చి ఈ వార్డులలో కానీ, పట్టణాల్లో కానీ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చేయాలని ముందుకెళ్తున్నారు. మొన్ననే మహిళా డిగ్రీ కళాశాలకు 5 కోట్ల రూపాయలు మంజూరు తీసుకొచ్చారు. అట్లాగే ఇక్కడ కావాల్సిన ఎస్సీ రెసిడెన్షియల్ కళాశాల కూడా కొరట్లలో వేరే దాన్ని తరలిస్తే మళ్ళీ దాన్ని జగ్తాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ పీరియడ్లో అన్ని నూకపల్లి గడ అలర్ట్ చేసారు కానీ మౌలిక సదుపాయాలు లేవు. దానికోసం స్పెషల్ కార్డు తీసుకొచ్చారు. మరి ఇవన్నీ తీసుకొచ్చారంటే రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి తీసుకొచ్చారు. కొంతమంది రకరకాల చెప్తారు, దానికి మనం బాధపడుతున్న పనులు ఎవడేమని అనుకోని జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు శాయశక్తుల పనిచేస్తున్న ఎమ్మెల్యే గారికి ఈ వేదికను మరొకసారి ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. జగిత్యాల పట్టణానికి సంబంధించిన వివిధ వాళ్ళ నుంచి వచ్చిన పెద్దలకు, సోదరిమణులకు, వేదిక పైన మిత్రులు, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, మాజీ చైర్మన్ పెద్దలు శ్రీనివాస్, ప్రముఖులకు, నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా కళ్యాణ్ ఇప్పుడే స్మరించుకుంటూ దివంగత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంలో నివాళులు అర్పించడం జరిగింది. చాలా విషయాలు యువకులు, పెద్దలు మాట్లాడారు. ఈ దేశంలో ఎంతోమంది రాజకీయ నాయకులు స్వతంత్రం తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నా అందులో మర్చిపోలేని ముద్ర వేసిందంటే ఇందిరమ్మ పేరు మీదనే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఎంతోమంది రాజకీయ నాయకులుగా ఎదిగారు. మా కుటుంబంతో కూడా మొదటి నుంచి కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వాలతోటి, పార్టీతో అనుబంధంతో మా ఊరికైనా పక్కనే అంతర్గామ జగిత్యాల గడియారం కాడ ఉంటుంది. కానీ అక్కడ కూడా మా సొంత భూమి ఉంటే ఉమ్మడిగా మా జాయింట్ ఫ్యామిలీ ఒకటే కుటుంబం 8 ఎకరాలు ఆ కాలంలో ఇచ్చి అక్కడ ఇందిరమ్మ ఇండ్లు, అప్పటి ఇండ్ల మంత్రి బట్టా శ్రీరామూర్తి ఉంటారు. 1975లో నేను 12 సంవత్సరాలు పిల్లవాడినప్పుడు, ఇప్పుడు చొక్కారావు గారు మాజీ మంత్రి వచ్చి మరి అక్కడ భూమి పూజ చేస్తే ఇప్పటికి కూడా ఇళ్ళని కూడా చెక్కు చెదరకుండా బ్రహ్మాండంగా ఉన్నాయి. దాదాపు 100 ఇళ్ళ పైన.
అక్కడ నేను వచ్చినాక సిమెంట్ రోడ్లు అవన్నీ కూడా వేయిస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా ఇందిరాగాంధీ సేవలు ముఖ్యంగా మహిళల పట్ల కావచ్చు, బడుగు బలహీన వర్గాల పట్ల కావచ్చు, దళితులు ఎక్కువ మంది ఊరు బయట ఉంటారు, ఇల్లు ఉన్నాయనే ఆలోచనతోటి ఎన్నో కాలనీలు కట్టేయడం జరిగింది. కాలక్రమేణా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అందరూ చేస్తూ పోతున్నారు. నేను డాక్టర్గా ఉండేంటి అనుకోకుండా రాజకీయాల్లోకి రమ్మని అప్పుడు ప్రోత్సహించడం, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి మీకు నెగ్గడం. జగిత్యాల నియోజకవర్గంలో పట్టణంలో నాకు మొదటి నుంచి ఉన్న రాజకీయ అనుభవంతో చూసిన కాబట్టి వేరే నియోజకవర్గానికి ఎక్కువ ఇల్లు ఇక్కడ తీసుకొచ్చాం. ఇప్పుడే నా పక్క నుంచి ఒక ముఖ్య నాయకుడు చెప్తా ఉన్నాడు, మనం కట్టిన ఇల్లు ఒక వాడికి ఇచ్చిన ఇల్లు కూడా కొరట్ల కాడ కట్టలేదు సార్ అని. మనం ఒక వాడికి ఇచ్చిన ఇల్లు కూడా మెట్టిపల్లి కాడ కట్టలేదు. మన అన్ని వేల ఇల్లు ఇక్కడ నిర్మాణం చేస్తాం. దాంతో పాటుగా పట్టణంలో కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రోడ్లు వేయడం కావచ్చు, రోడ్లు వేయడం చేసే కార్యక్రమం. మరి ప్రభుత్వం వచ్చింది, మరి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేయాలి? అయితే ప్రభుత్వంతో ఉండాలి. ప్రభుత్వం ఒకటి వచ్చింది, మీరు దాన్ని గెలిపిస్తారు, మీరు గెలిపించింది నన్ను. మరి గెలిపించిన సందర్భాల్లో రెండు ఆప్షన్స్, అయితే అభివృద్ధి చేయాలి లేదా ఆందోళన చేయాలి రోజు చౌరస్తా కాడ. మరి నాకు అనిపించింది రోజు ఆందోళన చేసుకుంటా చౌరస్తా కాడ విమర్శించుకుంటా ప్రెస్ మీట్లు పెడితే రోజు వస్తుంది, రోజు కూడా వస్తుంది. ఎమ్మెల్యేనే నేను చెప్తే మా పాత్రికేయ మిత్రులు టీవీలో ఇస్తాను, అలా వస్తుంది. కానీ అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. అంటే ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రే, కానీ కొంత ఉంటుంది ఎక్కడైనా కానీ. ప్రభుత్వం ఉన్నది ఒక రకంగా, ఎమ్మెల్యే వేరే దిక్కుంటుంది. మరి నాకు మొదటి నుంచి కూడా కొంత కాంగ్రెస్ కుటుంబమే కాబట్టి మొదటి నుంచి సంబంధాలు ఉండే. నాకు ఆహ్వానం వచ్చింది, కలిసి పనిచేద్దాం, ఆందోళన చేసుకుంటూ ఏం కూర్చుంటాం, దయచేసి చదువుతా అక్కడ 2-3 సార్లు ఫోటోలు చూస్తాం, మీకు మంచి నిధులు ఇస్తాం, చేస్తా ఉన్నారు అన్న మాట ప్రకారం జగిత్యాల పట్టణానికి 25 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చామని చెప్పి సందర్భంగా పాత బకాయిలు కూడా కొంత పనులు చేసి కాంట్రాక్టర్లు ఆపింది, ఒక 5 కోట్లు ఇప్పించాం. దాంతో పాటుగా మళ్ళీ 5 కోట్లకు అవి వేరే 30 ఇక్కడ డబల్ బెడ్రూమ్ అన్ని వేల ఇండ్లు జరిగినాయి. అన్ని వాడకట్లకి వెళ్ళి దాదాపు 20,000 మంది మనం మొత్తం ఇంటికెళ్ళాడు. ఇక్కడ ఉన్న అన్ని వాడకట్లకి చెప్పండి, ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు లిస్టులు కూడా చెప్తారు, వాడు 80, 90. మా శంకరన్న దగ్గర చాలా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి గాంధీనగర్కి వెళ్ళి దాదాపు 102 మంది ఒకటే వార్డు నుంచి పోతారు. ఈ రకంగా వాళ్ళందరికీ కూడా మరి చేయాలి అని చెప్పి 14 కోట్లతోటి నీళ్లు కావచ్చు, 18 కోట్లతోటి కరెంటు, అదేవిధంగా సెప్టిక్ ట్యాంకులు ఇవన్నీ కూడా కట్టిస్తూ ఉన్నాం. ఒక్క నెల రోజుల లోపల దాదాపు 4,520 ఇళ్ళు రాష్ట్రంలో ఎక్కడ కూడా కట్టిలేదని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నాం. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం దాదాపు పెద్ద ఎత్తున ఇవాళ కార్యక్రమాన్ని చేస్తూ అక్కడ అభివృద్ధి కూడా చేస్తారు. అంత పెద్ద పట్టణంలో కూడా ఇన్ని ఇల్లు కట్టలేదని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా. అంత పెద్ద పట్టణంలో కూడా మనం జగిత్యాల కట్టిన ఇల్లు కట్టలేదు. అట్లనే మనం మెడికల్ కాలేజ్ మంచి ఏరియాలు తెచ్చుకున్నాం, మార్కెట్లు మంచిగా చేసుకున్నాం, ఇంకా ఇక్కడ మార్కెట్ కూడా చేసుకోవాల్సిన అవసరం. ఎంత చేసినా కానీ జగిత్యాల పట్టణం చాలా స్పీడ్గా పెరుగుతుంది కాబట్టి మా తిరుమల అనుకుంటాడు ఇంకా నాకు బాగా కావాలనుకుంటాడు, ఎక్కడ మా కౌన్సిలర్స్ అనుకుంటాడు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా, అంతకుముందు ఇప్పుడు 7-8 వార్డులని అప్పుడు ఒకటే వార్డు కింద ఉండే, అప్పుడు 5 ఏళ్ళు ఎన్ని చేసాం, అంతకు 500 పనులు చేసాం అని చెప్తాం. అంతకు 500-10 పనులు చేస్తాం ఒక్కొక్క వార్డు. ఇంకా కూడా చేస్తాం. తులసినగర్ మా పవన్ ఇప్పుడే మాట్లాడి అక్కడ ఎన్ని చేసినా ఇంకా నాకు తక్కువ పెట్టిన అంటాడు. దగ్గర ఇంకో 50 నుంచి 75 లక్షల పనులు అక్కడ చేయబోతున్నాం. వాళ్ళ అమ్మ కౌన్సిలర్ ఉన్నది, ఈ లోపల అయితే అనుకుంటున్నాం. కానీ ఏది వెనుక ముందులో తప్పక చేస్తాం. మా యువ నాయకుడు ఫిరోజ్ ఉన్నాడు, వాళ్ళ వాళ్ళైతే దగ్గర ఎన్నికలు ఇచ్చాం బై 180 ఇళ్ళు ఒకే ఒక వాడకట్టుకు ఇచ్చిన 13వ వాడకు 180 ఇళ్ళు. అంటే ఈ రకంగా ఒక్క దళితులకే 400 ఇళ్ళ పైన ఇచ్చినాం, ముస్లింలకు 900 ఇచ్చినాం, మిగతా బీసీలకు 3,000 ఇళ్ళు ఇచ్చినాం. 3,000 ఇళ్ళు అవన్నీ కూడా అతి త్వరలోనే అక్కడికి పోతారు. బాగుంది పని. ఇక అయినాక రోడ్లు అంటారు, కొన్ని రోడ్లు వేస్తాం. అటెన్గా గుడి కట్టాలి, చర్చి కట్టాలి, మసీదు కట్టాలి, బడి కట్టాలి, దవాఖాన కట్టాలి. అది ఇవన్నీ చేయాలంటే నేను తహసీల్ చౌరస్తా అక్కడ కూర్చొని ఆందోళన చేస్తాను, నా ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడితే కావు. మరి 20,000 మంది ఒక ఇక్కడనే ఉండరు.
అట్లనే రాయకల్లో కూడా అదే సమస్య, రోడ్లు ఆగిపోయిండే. మొన్న పోయిన కాంట్రాక్టర్లు 3 కోట్ల బిల్లులు ఇప్పించినా 2,88,00,000తోటి రోడ్లు డ్రైన్ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టించినాం. దాంతో పాటుగా ఆర్ఎండ్బి పంచాయతీ రోడ్లు ఇవన్నీ తీసుకురావాలి. మీ అందరికీ సవినయంగా చెప్తా ఉన్నా, మీడియా ద్వారా ఇలా పల్లె దవాఖానాలు అనేవి పల్లెలలో పెడతా ఉంటారు. మొన్న ఇక్కడికి వచ్చిన అధికారులు, వైద్యాధికారులు వేరే జిల్లాకి వచ్చారు. సార్ మన జగిత్యాల ప్రాంతానికి వచ్చినన్ని పల్లె దవాఖానాలు ఇలా చాలా కూడా కరీంనగర్ ఏరియాకి రాలేదని చెప్తా ఉన్నారు. అంటే ఒక డాక్టర్గా మీరు గెలిపించడం, నేను గెలిచా అంటలేను, మీరే గెలిపించున్నాను. గెలిపించడం నేను, మరి నేను ఒక ప్రైవేట్ డాక్టర్, కానీ ప్రజలకు ప్రభుత్వ వైద్యం ఎక్కువ అందాలనే ఆలోచనతో మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వ్యవసాయ విషయంలో కూడా ఏ చెరువు కంటే ఆ చెరువుకు ఎన్నడూ పెట్టిన తూము చేస్తాం. ఇవాళ ఈ కాలువలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయినాయి. కాలువలన్నీ అప్పుడు కాలువల మంత్రి ఎవరో నేను ఇప్పుడు చెప్పే అవసరం లేదు, నాకే అత్యంత దగ్గర కాలువల మంత్రి, అప్పుడు నాకే అత్యంత దగ్గర బంధువు. అప్పుడే కాలువలు అయినాయి, కానీ ఎన్నో చెరువులకు తూములు పెట్టలేదు. కొన్నిసార్లు చిన్న లింకులు కలపలే. అవన్నీ కూడా ఆ కుటుంబం నుంచి, రాజకీయ అనుభవం నుంచి వచ్చిన నేను చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వ హయాంలో కూడా పనులు జరిగినాయి. వాళ్ళు దాటినాక తెప్పదలు చేసినట్టు ఉండద్దు, గుర్తుంచుకుంటాం. కానీ కొందరు ఏంటంటే దేంట్లో కూడా నేనేదో చేయనట్టు, ఎవరో చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు. మరి దానికి ఇంతకుముందు నా పక్కకే లేదు, మా సీనియర్ యాడ్ చేసిందన్నట్టు. ఇల్లు అంటే ఎవరో చేసినట్టు, మీకేం గుర్తింపు పెత్తలేరంటే అని తనే అన్నాడు. మనం ఒక వాడ కట్టుకించిన ఇల్లు కూడా కట్టలేదు, ఇల్లు కూడా కొరట్ల కడ కట్టలేదు, ఆలోచి ప్రెస్ మీట్ పెడతాం జయించాలి కాడ. మనం ఒక వాడ కట్టిన ఇల్లు కూడా పెట్టుకునే కడ కట్టలేదు, ఆలోచి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఏదో ఆరిపోతున్నారు. కాబట్టి కొన్నిసార్లు అవకాశం వచ్చాక చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా ఆయన కూడా రైతు బిడ్డ, కొత్తగా వచ్చింది, ప్రజాపాలన మొదలుపెట్టిండ్రు. ఏడాది నాకు బాగా గుర్తు, అప్పుడు నేను ఓడిపోయిన తెలంగాణ వచ్చినాక 4 ఏళ్ళు పట్టింది రైతు బంధు ప్రారంభించడానికి. 4 ఏళ్ళు పట్టింది. మన జగిత్యాలకు నిధులు ఇల్లు రావాలంటే 4.5 సంవత్సరంలో పట్టాల్లో ప్రభుత్వం వస్తే 2018 మే నాడు మనం ఇళ్లకు భూమి పూజ చేసాం. 2018 మే అంటే 4.5 ఏళ్ళ ఏసగా కాంట్రాక్టర్ ఎటో పోయింది. నేను గెలిచాక మళ్ళీ ఏడాదికి ఇంకో కాంట్రాక్టర్ని పట్టుకొచ్చి నా దగ్గర వాళ్ళని తీసుకొస్తే అనలేదో నాకేదో వచ్చినట్టు చూసింది. మరి నాకేదో అంత లాభం అయ్యేది ఉంటే మరి వేరే ఎమ్మెల్యేలు ఎందుకు కట్టలేదు? కొరుట్ల నియోజకవర్గం కూడా 1500 ఇండ్లు ఇచ్చింది, అవే కట్టలేదు అని చెప్పి మాకింత పూర్తి చేసి అదనంగా తెచ్చుకున్నాం. ధర్మపురికి ఇచ్చింది, వేరే కాడ అంతనే కూడా ఇచ్చింది, రాష్ట్రం అంతా. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జగిత్యాల పట్టణాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తాం. మెడికల్ కాలేజ్ మీరు చూసారు, 10 పైసలు అయిండే, మిగతా అంతా కూడా చేయాల్సింది ఉండే, అది కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొత్తగా ఉద్యోగాల కల్పన కూడా జరిగింది. స్టాఫ్ నర్సులు కావచ్చు, టీచర్లు కావచ్చు, పోలీసు ఉద్యోగులు కావచ్చు, ఇంజనీరింగ్, పంచాయతీరాజ్, వాటర్ వర్క్స్, వీటన్నింటిలో కూడా కొత్త ఇంజనీరింగ్ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చడం, అదేవిధంగా టీచర్లకు పదోన్నతులు చేసి ప్రమోషన్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తూ గ్రామాన పట్టణంలో ఉన్న ప్రతి పాఠశాలకు అమ్మ ఆదర్శ పాఠశాల కింద పెట్టి బాత్రూంలో అవన్నీ సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొన్నిసార్లు చెప్పే దాంట్లో తక్కువ చెప్తా ఉన్నారు. మరి మీరు అందరూ ఉన్నారు ఇక్కడ, ఇంకొక 12 మంది కన్నా ఇంటి బిల్లు కట్టడం బంద్ అయిపోయింది. ఇంకా చాలా మందికి కూడా ఏమో బంద్ అయిందా? బంద్ అయిందని చెప్పి ఎక్కువ మంది తలకావుతుంది. సిలిండర్ ధర 400 పైన తగ్గిందా? 920 కట్టేటోళ్ళు ఇప్పుడు 500కి వస్తుందా కాదా? ఒక్కసారి 500కి సిలిండర్ కష్టం వచ్చారు, చేయలేబట్టి వస్తున్నాయి కదా దాదాపు అందరికీ. థ్యాంక్ యూ. మరి ఈ రకంగా మహిళల కోసం ప్రాధాన్యత కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముందు ఇంకా బాగా జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ, మరి ఇందిరమ్మ పాలన అనేది ఎందుకంటే ఎట్లయితే మనం మంచి సుపరిపాలన ఇచ్చిన చాలామందిని పూర్వీకులను జ్ఞాపకం చేసుకుంటామో, ఆ ఇందిరమ్మను స్మరించుకుంటూ ఈనాడు జన్మదిన వేడుకలు కూడా జరపడం జరిగింది. వీటికి హాజరైన అందరికీ, ఓపిక ఉన్న లబ్ధిదారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు చెక్కులు ఇచ్చే కార్యక్రమం 170 మందికి ఈరోజు వివిధ ఆసుపత్రుల్లో వైద్యం అందిన వాళ్ళకు 46,90,000 రూపాయల చెక్కులు ఈరోజు పంచుతున్నామని చెప్పి సహకారం చేస్తున్నాం. మీరు నన్ను శాసనసభ్యునిగా గెలిపించక ముందు 46 లక్షల రూపాయలకు ఏడాదిలో కూడా ఎవరైనా తెచ్చారో లేదో నాకు తెలియదు.
కానీ మీరు గెలిపించిన తర్వాత దాదాపు నెలకు 46 లక్షలు తెచ్చినట్టు తెలుస్తూ ఇప్పటికి ఒక 10 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సాయం నుంచి తెచ్చినాం. ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక ఒక 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ఫోటోతో సహా అది ఉంటుంది. మరి ఈ చెక్కులు ఇచ్చిన సందర్భంలో ఈ చెక్కు తప్పకుండా బ్యాంకులు వేసేటప్పుడు ఈ చిరాకు దగ్గర పెట్టుకొని ఈ పైది చింపి బ్యాంకులో ఇవ్వండి, కింది ఉంచుకోండి. కింది దాని మీద అన్ని నంబర్లు ఉంటాయి. ఏదైనా కారణం వల్ల చెక్ రిజెక్ట్ అయినా ఏదన్నా కానీ మళ్ళీ తీసుకురావాలంటే దీని మీద ఇక్కడ వెళ్తుంటుంది. అంటే రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉన్న దగ్గర ఉంటుందండి. చెక్కు సంబంధించిన చెక్ డేట్ నంబర్ ఇవన్నీ ఉంటాయి, CMRF సంబంధించినవి. సో తర్వాత మనకు ఉపయోగం అవుతుంది. ఇది మన దగ్గర ఉంచుకోవాలి మొత్తం క్యాష్ అయ్యేంత వరకు. ఇది కూడా బ్యాంకులో వేసినప్పుడు జిరాక్స్ తీసుకొని పెట్టుకొని వీలైనంత తొందరగా ఈ రోజు వేసేయండి. అందరికి తెలియజేస్తూ వార్డు వైజ్ పిలుస్తారు. వారికి పథకం గత ప్రభుత్వం ప్రారంభమైంది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎవ్వరికి పెళ్ళైనా కానీ వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాం. అంటే గత పథకాలు మనం నడుపుకుంటూనే గత పథకాలు ఆపకుండా కొత్తగా ఇంటింటికి పేదవాళ్లకు ఉచిత కరెంటు 50 లక్షల ఇండ్లకు ఇస్తున్నారు. 50 లక్షల ఇండ్లకు ఉచిత కరెంటు. అదేవిధంగా సిలిండర్లు కూడా మీ అందరూ తెలుసు, ప్రభుత్వమే 400 పైన కట్టుకుంటూ 500కే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీలో కూడా పెంచడం జరిగింది. ఇంకా ముందు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంలో జరుగుతాయని చెప్పి నేను ఆకాంక్షిస్తూ వారికి అందరి అండదండలు ఉండాలని, మీ అండదండలు ఆశీస్సులు ఉంటే నేను కూడా జగిత్యాల ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా అని చెప్పి ఈ సవిధంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాం. కార్యక్రమం అయిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు మన అందరితో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. చెక్కులను గౌరవ ఎమ్మెల్యే గారు మన అందరికి అందిస్తారు. ఆయిల్ లేని నర్మదా, ఆయిల్ లేని నర్మదా 5వ వార్డు, వాయినాల భూమవ్వ 2వ వార్డు, రాచకొండ భాగ్యలక్ష్మి 7వ వార్డు, గంప సంధ్య 8వ వార్డు, బోట్ల శశికళ 9వ వార్డు, రేవెల్ల విజయలక్ష్మి 1వ వార్డు, ఉప్పుగండ్ల సునీత 10వ వార్డు, కొలుగురి ఉమా 6వ వార్డు, సంబంధిత వార్డు నాయకులు కొద్దిగా ముందుండి 1వ వార్డు నుండి సంబంధిత నాయకులు వార్డు నాయకులు కళ్యాణలక్ష్మి సంబంధిత నాయకులు ముందుండాలి. కళ్యాణలక్ష్మి సంబంధిత నాయకులు ముందుండాలి. చెక్కు తీసుకున్న తర్వాత అందరు లబ్ధిదారులు చెక్కు పట్టుకుని నిలబడాలి. ఇక్కడనే ఒక ఫోటో తీసుకుంటారు, గ్రూప్ ఫోటో తీసుకుంటారు. చెక్కు పట్టు చెక్ తీసుకున్న లబ్ధిదారులు ఇక్కడ ఉన్నారు. స్టేజ్ పైన గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో ఒకసారి అందరూ నిల్చోండి. లబ్ధిదారులు అందరూ ఒకసారి గ్రూప్ ఫోటో దిగాలి. లబ్ధిదారులు కిందికి 12 మంది లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్న CMRF చెక్కులు ఇచ్చినప్పుడు సంబంధిత వార్డు నాయకు మాత్రమే నిలబడాలి. మిగతా వాళ్ళని కూర్చోవాలి. అలీమోద్దీన్ 4వ వార్డు, వెంకటరమణ, పి రజిత, మొహమ్మద్ సలీం, భాగ్యలక్ష్మి, పి రజిత, ఎం తులసమ్మ, డి మమత, తహనియత్ అంజుమ్,
జి భవానీ, ఐదవ వార్డు భవానీ, దిగండి, నాలుగవ వార్డు సభ్యులు దిగండి. తదుపరి 6వ వార్డు కె అక్షయ, బి రాధిక, పి భాస్కర్. 6వ వార్డు సభ్యులు పైకి రావాలి. ఆరోజ భాస్కర్, లక్ష్మీదేవి,